హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన టెక్ పాడ్కాస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫ్యూచర్ని మార్చేసే 5G మరియు 6G రోలౌట్ గురించి. అసలు ఈ 5G 6G అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇంటర్నెట్ స్పీడ్ని పెంచడమే కాదు, మన లైఫ్ స్టైల్ని పూర్తిగా అప్గ్రేడ్ చేసే ఒక రెవల్యూషన్. 5G అంటే హై స్పీడ్ డేటా, లో లేటెన్సీ అంటే బఫరింగ్ లేని వీడియోస్ మరియు క్షణాల్లో డౌన్లోడ్స్. కానీ 6G అనేది నెక్స్ట్ లెవెల్. ఇది 2030 నాటికి వచ్చే ఛాన్స్ ఉంది. దీని ద్వారా మనం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినట్టు హోలోగ్రాఫిక్ కాల్స్ మాట్లాడుకోవచ్చు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కనెక్ట్ అవ్వచ్చు. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే కేవలం ఫోన్ కాల్స్ కోసమే కాదు, డ్రైవర్ లేని కార్లు, రిమోట్ సర్జరీలు, స్మార్ట్ సిటీస్ మరియు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మొత్తం దీనిమీద ఆధారపడి ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్లకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకంటే టెలికాం సెక్టార్ మాత్రమే కాదు, ఆప్టికల్ ఫైబర్ తయారు చేసే కంపెనీలు, టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ సెక్టార్స్కి ఇది విపరీతమైన బూస్ట్ ఇస్తుంది. మీలో ఎంతమందికి ఆల్రెడీ 5G ఫోన్ ఉంది? కామెంట్ సెక్షన్లో ఎస్ ఆర్ నో అని టైప్ చేయండి చూద్దాం. సో ఈ టెక్నాలజీ వల్ల రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం జైంట్స్తో పాటు టెక్ మహీంద్రా, టాటా కమ్యూనికేషన్స్ వంటి టెక్ కంపెనీల షేర్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ అన్నీ ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. దీనివల్ల మన లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. ఈ 5G 6G రోలౌట్ అనేది కేవలం కమ్యూనికేషన్ సెక్టార్కే కాదు, హెల్త్ కేర్, అగ్రికల్చర్ మరియు డిఫెన్స్ సెక్టార్స్ని కూడా పూర్తిగా మార్చేస్తుంది. సో ఈ వేవ్ని మిస్ అవ్వకండి మరియు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Disclaimer: This podcast is for educational purposes only and does not constitute financial advice. Please consult your financial advisor before investing.